నీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తారు. ఈ ఇమేజెస్‌లోని మోడల్స్ అవుట్‌ఫిట్స్‌ని కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చెయి. ఈ అవుట్‌ఫిట్స్ నువ్వు ఖచ్చితంగా ఎక్కడో నోటీస్ చేసినట్టు నీకు అనిపిస్తది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ అవుట్‌ఫిట్స్‌ని మనం 'కేజీఎఫ్' మూవీలో హీరో అండ్ విలన్ యూజ్ చేయడం చూస్తాం. ఏంటి ఈ రెండిటికి మధ్య కనెక్షన్ అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రెండిటికి మధ్య ఉన్న కనెక్షన్ వచ్చేసి టైమ్ లైన్. నేను చూపించిన ఇమేజెస్ అన్నీ 1970-1980 ఈ టైమ్ పీరియడ్‌లో క్లిక్ చేసినవి. అండ్ ఈ మూవీ జరిగే టైమ్ లైన్ చూస్తే 1951-1981 ఇందులో కూడా స్పెసిఫై చేసి చెప్పాలి అంటే హీరో పెద్ద అయినప్పటి నుంచి చూస్తే అది 1969-1981 ఈ టైమ్ లైన్లో ఉంటుంది. ఈ టైమ్ లైన్లో వెస్ట్రన్ వేర్లో ఏ కైండ్ ఆఫ్ క్లాతింగ్ పీసెస్ ట్రెండింగ్లో ఉన్నాయో ఆ కైండ్ ఆఫ్ క్లాతింగ్ పీసెస్ని ఈ మూవీలో యూజ్ చేశారు. దీనివల్ల ఏంటి మీకు ఉపయోగం అని చెప్పి అనుకోవద్దు. ఖచ్చితంగా మీకు ఉపయోగం ఉంది. మీలో ఎవరైతే మీ అవుట్‌ఫిట్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ మూవీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మూవీలో హీరో క్యారెక్టర్‌ని చూస్తే 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో 3 డిఫరెంట్ పొజిషన్స్‌లో ఉంటాడు. ఈ 3 డిఫరెంట్ ప్లేసెస్ అండ్ 3 డిఫరెంట్ పొజిషన్స్‌ని కన్సిడర్ చేసుకొని హీరో అవుట్‌ఫిట్స్ అన్నవి ఉంటాయి. మనం ఈ హీరో క్యారెక్టర్ అన్నది బాంబే అండ్ బెంగుళూరు స్ట్రీట్స్‌లో ఉన్నప్పుడు చూస్తే మోస్ట్‌లీ జాకెట్స్ అండ్ షర్ట్స్‌లోనే ఉంటాడు. ఎప్పుడైతే కేజీఎఫ్‌కి వెళ్తాడో కేజీఎఫ్ మైన్‌లో పనిచేసేటప్పుడు ఆ కాస్ట్యూమ్స్ చూస్తే ఆ మైన్‌లో పనిచేసే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో అలాగ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఆ కేజీఎఫ్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేసుకుంటాడో అక్కడ ఒక ఎంపరర్ లా ఉంటాడు. అప్పటి నుంచి మనం అవుట్‌ఫిట్స్ అబ్జర్వ్ చేస్తే మోస్ట్‌లీ బ్లేజర్స్ లోనే కనిపిస్తాడు. ఆ బ్లేజర్స్ కూడా డార్క్ కలర్ బ్లేజర్స్ లోనే ఉంటాడు. ఈ డార్క్ కలర్ బ్లేజర్స్ ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే అక్కడున్న గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో ఈ డార్క్ కలర్ యూజ్ చేయడం వల్ల ఈ క్యారెక్టర్ అనేది హైలైట్ అవుద్ది. అండ్ ఈ క్యారెక్టర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని మనం ఫీల్ అవుతాం. సో దీన్ని బట్టి మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే మీరు ఎప్పుడైనా న్యూ ప్లేసెస్‌కి వెళ్తున్నప్పుడు ఆ న్యూ ప్లేసెస్‌లో ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ చేస్తారో ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్‌కి అప్‌గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల ఆ ప్లేస్‌లో ఉన్న పీపుల్‌తో మీరు ఈజీగా కలిసిపోతారు. వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆడ్‌గా ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఈ మూవీ నుంచే మనం బాడీ టైప్‌ని కన్సిడర్ చేసుకొని ఎలా డ్రెస్ చేయాలో కూడా నేర్చుకోవచ్చు. మనకి ఈ మూవీ జరిగే టైమ్ లైన్ వచ్చేసి 1970-1980 ఈ టైమ్ లైన్‌లో మోస్ట్‌లీ పీపుల్ ఎలా ఉంటారంటే హ్యూజ్ బాడీస్‌తో ఉంటారు. అండ్ వాళ్ళు డ్రెస్ చేసేటప్పుడు స్లిమ్‌గా అండ్ టాల్‌గా కనిపించాలని చెప్పి డ్రెస్ చేస్తారు. సో ఈ పాయింట్స్‌ని కన్సిడర్ చేసుకొని హీరోకి కూడా డ్రెస్సింగ్ అన్నది ఉంటుంది. ఆ టైంలో డిఫరెంట్ క్లాతింగ్ పీసెస్ ఉన్నా సరే ఏ క్లాతింగ్ పీసెస్ యూజ్ చేస్తే హీరో టాల్‌గా అండ్ స్లిమ్‌గా ఉంటాడు. ఆ క్లాతింగ్ పీసెస్‌ని ఈ మూవీలో హీరోకి యూజ్ చేశారు. మోస్ట్‌లీ స్లిమ్ ఫిట్ అండ్ టైట్ ఫిట్ ఈ కైండ్ ఆఫ్ క్లాతింగ్ పీసెస్‌ని యూజ్ చేశారు. మన హీరో ఇంకొంచెం టాల్‌గా అండ్ స్లిమ్‌గా కనిపించేదాని కోసం బెల్ట్ యొక్క బకిల్ చూస్తే చంకీగా అండ్ లార్జ్ బకిల్స్‌ని యూజ్ చేశారు. ఇవి యూజ్ చేయడం వల్ల ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. స్లిమ్‌గా ఉన్నట్టు అండ్ టాల్‌గా ఉన్నట్టు. సో దీన్ని బట్టి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే మన బాడీ టైప్‌కి ఏ కైండ్ ఆఫ్ క్లాతింగ్ పీసెస్ సెట్ అవుతాయో ఆ కైండ్ ఆఫ్ క్లాతింగ్ పీసెస్‌ని యూజ్ చేయాలి. అండ్ ఆ కైండ్ ఆఫ్ క్లాతింగ్ పీసెస్‌తో డ్రెస్ చేసేటప్పుడు దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి యూజ్ అయ్యే యాక్సెసరీస్‌ని ఖచ్చితంగా మన డ్రెస్సింగ్‌లో ఇంక్లూడ్ చేయాలి. నువ్వు ఈ 2 పాయింట్స్‌ని కన్సిడర్ చేసి డ్రెస్సింగ్ చేస్తే నువ్వు ఏ అకేషన్ అయినా ఈజీగా రాక్ చేయొచ్చు. నువ్వు ఇలా రాక్ చేసేటప్పుడు ఖచ్చితంగా నీకంటూ ఒక పర్సనల్ స్టైల్ ఉండదు చూడు. ఆ పర్సనల్ స్టైల్‌ని మాత్రం లూజ్ చేసుకోవద్దు. ఆ పర్సనల్ స్టైల్ వల్లే నీ లుక్ అన్నది ఇంకొంచెం ఎలివేట్ అవుద్ది. ఈ మూవీలో ఎలాగైతే హీరో ఒక ఫార్మల్ అకేషన్స్‌కి ఎలా డ్రెస్ చేసినా కానీ అది చూడటానికి క్లాసిక్‌గా కన్నా చాలా వరకు మాస్‌గానే కనిపిస్తది. ఇప్పుడు ఆ బ్లేజర్స్‌తో డ్రెస్ చేసేటప్పుడు నార్మల్‌గా బ్లేజర్స్‌తో డ్రెస్ చేస్తే అది చూడడానికి చాలా క్లాసిక్‌గా ఉండాలి. బట్ హీరో డ్రెస్ చేసినప్పుడు చూస్తే అది చాలా మాస్‌గా ఉంటది. ఎంత మాస్ అంటే ఊర మాస్ ఉన్నట్టు ఉంటది. ఈ మూవీలో మనకి హీరో క్యారెక్టర్ ఎలా ఉంటదో తెలుసు. మాస్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ తగినట్టు అతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా అలాగే ఉంటది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్‌తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ బై.